హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి ప్రసన్న టిప్స్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ కొబ్బరి హల్వా. కొబ్బరి హల్వాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని లేదా తురుముకొని ఇలా 2 కప్పుల ఏదైనా 2 కప్పులు కొబ్బరి తీసుకుని మీరు మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 1 కప్పు బెల్లం వేసుకుంటే తీపి సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మనము పేస్ట్ లాగా 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయింది చూడండి. ఇలా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుందాం. ఇలా నేతిలో దోరగా వేయించుకొని మనము తీసుకోవాలి. వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో మనము ఈ కొబ్బరి పేస్ట్ని మనము వేసుకోవాలి. జారుగా ఉండేటట్టు చూసుకోవాలి. మనము వేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నా పర్వాలేదు. ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా చిక్కబడే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉంటే ఆ బెల్లం అంతా కూడా కొద్దిగా పాకంలాగా వస్తుంది మనకి. ఇప్పుడు మధ్యలో మనము నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నట్టయితే సరిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇలాచీ పౌడరు, జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది చూసారుగా. కొబ్బరి హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ కలర్ వేసుకున్నా బాగుంటుంది, లేదన్నా వేసుకోకపోయినా పర్వాలేదు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది మీకు కొబ్బరి హల్వా. ఈ బెల్లం బదులు మీరు పంచదార వేసుకున్నా కానీ బాగుంటుంది. రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ రాయండి. ఈ వీడియోపై మీ కామెంట్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.